Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. కనుక మనం అందరం కూడా ఈ యొక్క సమయంలో మరి విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి కలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మరి ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు కలుగును గాక. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, వేల్పులలో ఆయన వంటి వాడు ఎవరు లేడు. మరి కృపచూపుటలో ఆయన మరి ఆశ్చర్యవంతుడు. నిజంగా దీనులను ఆయన వదిలిపెట్టేవాడు కాదు. కనుక మనం అందరం కూడా ఈ రోజున మరి ఈ యొక్క కీర్తనలు 54వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటాం. కనుక ఇక్కడ రాయబడింది ఇంగ్లీష్ టు తెలుగు మనము బైబిల్ స్టడీ చేస్తూ వస్తున్నాము. మరి ఇంగ్లీష్ బైబిల్ స్టడీ అని మనము దీనికి పేరు పెట్టవచ్చు. కనుక ప్రియ బిడ్డ, విశ్వాసి, దేవుని నమ్మిన, నూతనంగా దేవునిలోనికి వచ్చిన వ్యక్తి ఈ యొక్క వాక్యాన్ని విని మీరు ఆత్మీయ రక్షణ పొందుకోవాలని మేము కోరుకుంటున్నాం. వాక్యం వినటం ద్వారా మరి బెనిఫిట్ ఏంటంటే మనం దేవుని దగ్గరికి వచ్చినట్లుగా గుర్తు అన్నమాట. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులను దేవుడు ఆదరిస్తాడు, మాట్లాడతాడు, పోషిస్తాడు, అద్భుతంగా మన అవసరాలు తీరుస్తాడు, అద్భుతంగా మన చదువుల్లో సహాయం చేస్తాడు ఆయన. కనుక ప్రభువును మీరు విశ్వసించి అనేక ఆశీర్వాదాలు మీరు పొందాలని మేము కోరుకుంటున్నాం. కనుక కీర్తనలు 54వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ద లార్డ్ అప్హోల్డ్స్ మై లైఫ్, ది లార్డ్ అప్హోల్డ్స్ మై లైఫ్. మరి మొదటి వచనం నుంచి మనం గమనించినప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే కీర్తనలు 54వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుతాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. అంటే ఓ గాడ్, సేవ్ మీ బై యువర్ నేమ్ అండ్ విండికేట్ మీ బై యువర్ మైట్. ఓ గాడ్, హియర్ మై ప్రేయర్, గివ్ ఇయర్ టు ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్. ఫర్ స్ట్రేంజర్స్ హ్యావ్ రైజన్ అగెన్స్ట్ మీ, రూత్లెస్ మెన్ సీక్ మై లైఫ్, దే డు నాట్ సెట్ గాడ్ బిఫోర్ దెమ్సెల్వ్స్. సెలా. కనుక దీని అర్థం ఏంటంటే ఓ గాడ్, సేవ్ మీ బై యువర్ నేమ్ అంటే దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. దేవుని నామాన్ని బట్టి మనం రక్షింపబడుతున్నాం. ఈ లోకంలో మనకు ఎవరు లేరు. మరి తల్లిదండ్రులు కూడా మరి మన కోసం ఎంతో ప్రయాసపడతారు. మన భవిష్యత్తు బాగు చేయాలని వాళ్ళు, అది నిజమైన ప్రేమ. మరి తల్లిదండ్రులు ఈ లోకాన్ని దాటిపోయిన తర్వాత మరి పరమ తండ్రి మన కోసము సహాయం చేస్తూ వస్తాడు. ఆయన నేను మంచి మార్గంలో నడవాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఒకవేళ మన పరిస్థితులు మారిపోయినప్పుడు ఇక్కడ రాయబడినట్లుగా ఓ గాడ్, సేవ్ మీ బై యువర్ నేమ్ అనాలి. అంటే దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవుడు పరాక్రమవంతుడు. ఆయన మనం ఎక్కడైనా విరక్కపోయినప్పుడు, శ్రమలో, అప్పులో, మరి ఏదో విధంగా మనం విల్ బి ఇన్ ద క్లచెస్ ఆఫ్ ద ఎనిమీ. దేవుడు వచ్చి విడిపిస్తాడనమాట. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుమని ప్రార్థన చేయాలి. నా నోటి మాటలు చెవిని పట్టుము. అంటే నేను నిరంతరం ప్రార్థన చేస్తున్నాను, నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి అని అర్థం. అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయచూచుచున్నారు. 3వ వచనం, ఫర్ స్ట్రేంజర్స్ హ్యావ్ రైజన్ అగెన్స్ట్ మీ. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. రూత్లెస్ మెన్ సీక్ మై లైఫ్, దే డు నాట్ సెట్ గాడ్ బిఫోర్ దెమ్సెల్వ్స్. బలాఢ్యులు నా ప్రాణం తీయచున్నారు, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. సెలా. అంటే దేవుని తమ ఎదుట ఉంచుకున్న వారు కీడు చేయరు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు. మనము తండ్రిని సన్మానించాలా, ఇతరులది ఏది దొంగిలించకూడదు, ఇతరులకు మనం చేయాలా, మనకున్న దాంట్లో ఇతరులకు ఇవ్వాలా, మనకున్న 2 అంగీలు ఉంటే 2 షర్ట్లు ఉంటే ఒకటి మరి బీదలకు ఇవ్వాలా, మరి మన ఇంటికి ఆకలితో వచ్చిన వారికి ఆహారం పెట్టాలా, మరి తర్వాత ఏదైనా న్యాయం చేయాలా అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ
మరి దేవుని నమ్మని వారు అన్యులు నా మీదకి లేచున్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజొచ్చున్నారు. అన్యులు అంటే దేవుని నమ్మని వారు 3 పూట్ల బాగా భోంచేసి మరి కొంత గర్వం, అహంకారంతో, డబ్బు గర్వం, మరి ధన గర్వం, మరి వాహనాల గర్వంతో ఉంటారు. అలాంటి వాళ్ళు మన మీదకి లేచినప్పుడు మనము దేవునికి ప్రార్థన చేయాలా. ఏమని అంటే, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. దావీదు మహారాజు కూడా ఈ విధంగానే ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, యుద్ధం భయంకరంగా ఉంది, నేనైతే యుద్ధం చేయలేను, మీరే యుద్ధం చేయండి అని దావీదు మహారాజు దేవునితో మాట్లాడినప్పుడు దేవుడే దావీదు యుద్ధాలన్నీ చేసి మరి సౌలు 1000 కొలదిగా, దావీదు 10,000 కొలదిగా చంపినట్లుగా చూస్తూ ఉన్నాం యుద్ధంలో. ఎందుకంటే దేవుని బలాన్ని దావీదు కోరుకున్నాడు కనుక నేను దేవుని బలాన్ని కోరుకోవాలి, దేవుని శక్తిని కోరుకోవాలి. దేవుని మహిమను మనం కోరుకున్నప్పుడు మన జీవితంలో సమస్యలు ఏవైనా సరే పటాపంచలైపోతాయి. కనుక మరి ఆ యొక్క పౌలుశీలను బంధించినప్పుడు, వారు సంఘముతో ప్రార్థించినప్పుడు సంఖ్యలు బద్దలైనట్లుగా మనం చూస్తున్నాం. సో ఫర్ స్ట్రేంజర్స్ హ్యావ్ రైజన్ అగెన్స్ట్ మీ, strangers will be rising against you while you are praying and meditating the word of God, going to the Sunday church and maintaining all the standards of Jesus. There will be opposition for you and strangers will be rising against you. Ruthless men seek your life, they do not set God before themselves. They do not set God before them, so they are coming over you. కనుక దేవుని మరి వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. వారి ఎదుట దేవుని ఉంచుకుంటే మేము ఎందుకు వస్తారు, నేను ఎందుకు బాధ పెడతారు? కనుక ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. 4వ వచనం, బిహోల్డ్ గాడ్ ఈజ్ మై హెల్పర్. ఎవరు మనకు సహాయం చేసేది, ఎవరు మనల్ని రక్షించేది? మనం ఎన్నో చోట్లకు మరి ఉద్యోగం కోసమో, చదివేదానికో, పరిచర్య కోసమో వెళ్తూ ఉంటాం. అక్కడ స్ట్రేంజర్స్ అంటే అన్యులు మన మీదకి రావచ్చు, బలాఢ్యులు మన మీదకి రావచ్చు. వారి నుంచి తప్పించేది యెహోవాయే. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బిహోల్డ్ గాడ్ ఈజ్ మై హెల్పర్, ద లార్డ్ ఈజ్ ద అప్హోల్డర్ ఆఫ్ మై లైఫ్. కనుక దేవుడే మన ప్రాణమును ఆదరించేవాడు, దేవుడే మన ప్రాణమును కాపాడువాడు. ఎందుకు నీ ప్రాణాన్ని అన్యుల చేతిలో నుంచి కాపాడుతాడు? ఎందుకు నీ ప్రాణానికి ఆయన రక్షణ కవచంగా ఉంటాడు? యెహోవా నా బలమా అని దావీదు మహారాజు మరి రాస్తున్నట్లు, యెహోవా నా కాపరి, ఆయనే నా దుర్గము, నా కాపరి, నా బండ, నేను ఆరాధించే దేవుడు. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను హెచ్చించుమని దావీదు మాట్లాడుతూ వచ్చాడు. కనుక దేవునిలో బలం ఉంది, శక్తి ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవునిలో బలం ఉంది, శక్తి ఉంది, ఆశీర్వాదం ఉంది. అలాగే దేవునిలో బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఉన్నాయి. కనుక బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఉన్న యేసయ్యను మనం వెంబడించకుండా మరి ఇతరులను వెంబడించడం ద్వారా మనకేమీ ఫలితం లేదు. కనుక కలిపి చెరిపెడు వారు కలరు. కనుక మనలోనికి వచ్చి మనతో కలిసి మన కుటుంబంతో ఉండి మన ఇన్ఫర్మేషన్లు ఇతరులకు ఇచ్చి పట్టించే వాళ్ళు కూడా కలరు. కనుక యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది శిష్యులైతే ఇస్కారియోతు యూదా ధనం మీద ఆశపడి ట్రెజరర్గా ఉండి మరి డబ్బు కోసము 10 వెండి నాణేల కోసము యేసు ప్రభును మరి అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనము ధనాపేక్ష సమస్త కీడుకు మూలం కనుక ధనాపేక్షను వదిలిపెట్టుదాం, ప్రభు వైపు చూద్దాం, పరిశుద్ధుని వెంబడించుదాము. ఎంత నమ్మదగిన దేవుడు నీకు నాకు తోడున్నాడు. మరి మనం ఏం చేయాలా అంటే, దేవా నీ నామమును బట్టి, ఈ నామం మహోన్నతమైంది, యేసు నామము మహోన్నతమైంది. ఇమ్మానుయేల్, గాడ్ విత్ us.
అంటే ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడని అర్థం. యేసు అంటే అభిషక్తుడు. యేసు క్రీస్తు అంటే మనల్ని రక్షించే దేవుడు. మన కోసం, రక్షణ కోసం, మనకు ఆహారం కోసం, పోషణ కోసం, మరి ఈ మట్టి గడ్డంలో ఉన్న తన ఆత్మను కాపాడుకునే దానికోసం యేసు ఈ లోకానికి వచ్చాడండి. కనుక నేను యేసును విశ్వసించుదాం, ప్రభువును మరి వెంబడించుదాం, దేవుని మాటలు ఇతరులకు చెప్పుదాము. అలాగే హీ విల్ రిటర్న్ ద ఈవిల్ టు మై ఎనిమీస్ దెన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ పుట్ అన్ ఎండ్ టు దెమ్. కనుక దేవుడు మన శత్రువులకు మరి మన శత్రువుల గతి నుంచి వచ్చి మన తన్ను సంతోషించేటట్లు దేవుడు చేయగలడు. కనుక దేవుని వెంబడించండి, దేవుని కొరకు జీవించండి, దేవుని మాటలు ఇతరులకు పంచండి. కనుక మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మరి నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. కనుక ఎవడైతే నా యందు నిలిచి ఫలిస్తారో వారు ఇంకా ఫలించాలని మరి పనికి మాలిన తీగలను తీసివేసి సాగు చేస్తాడు. ఎవరైతే మన దేవునిలో ఫలించలేదో ఆ తీగలను తీసి పారవేస్తే ఎండకు ఎండిపోయి వాటన్నిటిని పోగు చేసి అగ్నిలో వేస్తారు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే యూ మస్ట్ బీ ఫ్రూట్ఫుల్ ఫర్ గాడ్, యూ మస్ట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. కనుక మన నోట దేవుని మాటలు ఉన్నాయి కనుక ఆ మాటలు ఇతరులకు మనము ప్రకటించాలి. ఏ మాటలు ప్రకటించాలో? దేవుడు గొప్పవాడు, యేసు మనకున్నాడు, మరి యేసుని ప్రార్థన చేయండి. ఆయన నీ ఆర్థిక, ఆరోగ్య, ఆవాస అవసరాలు తీరుస్తాడని దీనులకు మనము సువార్త చెప్పాలా. కనుక అలాగే విత్ ఏ ఫ్రీ విల్ ఆఫరింగ్ ఐ విల్ సాక్రిఫైస్ టు యూ, ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు యువర్ నేమ్ ఓ లార్డ్ ఫర్ ఇట్ ఈస్ గుడ్. మనకు దేవుడు అనేక మేలు చేశాడు, మన జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వస్తున్నాడు. వాటన్నిటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఈ స్తుతి చెల్లించడం అనేది, ఆరాధించడం అనేది పరలోక రాజ్యంలో కూడా జరుగుతోంది. కనుక నేను కూడా యేసును ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనము దేవుని ఆరాధిస్తూ ఉంటే మరి పరలోక రాజ్యం చేరిన తర్వాత కూడా మనం దేవుని ఆరాధిస్తాము. ఆరాధన అంటే ఏంటంటే దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతి చెల్లించడం. ఉద్యోగం వచ్చిందనుకో, అయా మీరు ఉద్యోగం ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇంత మేలు చేసిన నీకు స్తోత్రం తండ్రి అన్నాడు. అలాగే ఆహారం అన్ని దేశంలో లేక మరి ఆహారం లేని ప్రాంతంలో అద్భుతంగా ఆహారం ఇచ్చాడు. ఎవరికి? ఏలియాకు మరి కేరీతు వాగు దగ్గర ఆయన కూర్చొని అన్నిటి తాగుతూ ఆ కోలములు ఆహారం తెస్తూ ఉండగా రొట్టె మాంసము అది తిని ఆయన బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన ఇంటికి వచ్చిన అతిథులను మనము ఆహారం పెట్టి నీళ్ళిచ్చి మరి కొన్ని రోజులైనా పోషించవలసిన వారమన్నాం. కనుక ఎందుకనగా వారు తెలియకనే దేవదూతలకు ఆహారం పెట్టిరి. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు మరి దేవదూతలుగా అబ్రహాము దగ్గరికి వచ్చారు. ఆయన కన్నులు ఎత్తి చూసినప్పుడు ముగ్గురు కనబడినప్పుడు ఆయన మీరు ఈ ఎండకు అలసట తీర్చుకోనండి అని 3 మానికల పిండి తెచ్చి క్రొవ్విన దూడను వధించి శారాకిస్తే ఆమె రెడీ చేసిస్తే ఆ ఇంట మరి దేవుడు భోంచేసినట్లుగా, ఆ భోంచేసిన దేవుడే ఇస్సాకును వాగ్దాన పుత్రునిగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక పరదేశికి అన్నం పెట్టండి, చేతిలో ఏదైనా మరి వారి ఖర్చులకు ఏమైనా ఉంటే ఇవ్వండి. ఈ దినాల్లో డబ్బాశ వలన అనేక మంది డబ్బులు ఎవరికి ఇవ్వకుండా ఉన్నారు. ఇవ్వుడి పంచుడు వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, దాచిపెట్టుకుని దరిద్రులైన వారు కలరు. కనుక దేవుడు మరి దేవుడు ఇచ్చిన దాంట్లో మనం కొంత దీనులకు, అభాగ్యులకు, అనాథులకు, మన ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, ఆకలితో ఉన్న వారికి మనం కొంత ఇస్తే అద్భుతంగా మనల్ని దీవించి ఆశీర్వాదించి హెచ్చిస్తాడు. కనుక దేవుని ప్రియ బిడ్డ, విశ్వాసి, నమ్మకం కలిగి ఉండు. ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను అద్భుతంగా హెచ్చించబోతున్నాడు. మీ కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తున్నాడు.
కనుక అన్యులు మన మీదకి లేచినప్పుడు, బలాఢ్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి పనులకు మనము వేటగా అప్పగింపబడతాం. కనుక మరి అన్యులు మా మీదకి లేచినప్పుడు, బలాఢ్యులు మా మీదకి లేచినప్పుడు, యెహోవా దేవా నీవు మాకు తోడై ఉండి మమ్మలను విడిపించావు, మీరు మాకు తోడై ఉండి మమ్మలను రక్షించావు, అద్భుతంగా శ్రమ నుంచి విడిపించావు, అద్భుతంగా వేదన చింత నుంచి విడిపించావు. నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రం నాయన. ఈ విక్టరీ ప్రేయర్ టవర్ ఛానల్లో నీ వాక్యాన్ని వీక్షిస్తున్న ఈ ప్రజలను దీవించి ఆశీర్వాదించి మేలు చేయమని, శుభాలు కలుగజేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. బయట